నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి క్రిటికల్ ఫేస్ అంటాం. క్రిటికల్ ఫేస్ ఏంటంటే సో మనకి యూజువల్గా డెంగీలో ప్లేట్లెట్స్ తెల్ల రక్త కణాలు అంటాం. సో అవి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ స్పేస్ లాస్ వల్ల కొంచెం ప్లేట్లెట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళల్లో మనకి ఈ క్రిటికల్ ఫేస్లో కొందరిలో, అందరికీ ప్లేట్లెట్స్ ఏం తగ్గవు కానీ కొందరికి సివియర్ డెంగీ ఉండే వాళ్ళలో ఈ క్రిటికల్ ఫేస్లో కొంచెం ప్లేట్లెట్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ ప్లేట్లెట్స్ కౌంట్ కనుక మనం చూస్తే కనుక 1,50,000 నుంచి 4 lakhs వరకు నార్మల్ కౌంట్ ఉంటుంది. సో కొందరిలో ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ 1,00,000 కన్నా తగ్గడం ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సివియర్ అయితే 50,000 నుంచి కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ అనేవి మనకి బ్లడ్ క్లాట్ అవ్వడానికి యూజ్ అయ్యే బ్లడ్ సెల్స్. సో బ్లీడింగ్ కాకుండా ఆపుతాయి అనమాట. సో ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడైతే మరీ చాలా తగ్గింది అనుకోండి, సో వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్రిటికల్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్. సో ఈ ప్లేట్లెట్స్ యూజువల్గా డ్రాప్ అయ్యే ఫేస్ని మనం సెకండ్ స్టేజ్ ఆర్ క్రిటికల్ ఫేస్ అంటాం. ఈ అప్ టు 5 days నుంచి, కొందరిని ఎర్లీ థర్డ్ స్టేజ్ నుంచి, థర్డ్ డే నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. 3 days నుంచి అప్ టు 9 days వరకు మనం క్రిటికల్ ఫేస్ చూస్తాం.